ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ నిజం ఒప్పుకుంది. ఇటు భారత్ పాకిస్తాన్ పై ఏ విధంగా దాడి చేస్తుందో దానికి సంబంధించి కూడా ఇటు పాక్ ప్రధాని స్పందించారు. భారత్ చేసిన దాడులు ఎలా చేసిందో అంటూ కూడా ఇటు షాబాజ్ షరీఫ్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇటు బాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకు పడింది అంటూ కూడా షాబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఇటు ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారు అంటూ కూడా ఇటు ప్రధాని చెప్పుకొస్తున్నాడు. ఇటు ఆపరేషన్ సింధూర్ పై అయితే మొత్తానికి పాకిస్తాన్ నిజం ఒప్పుకుందనే చెప్పుకోవాలి. ఇటు భారత్ చేసిన దాడుల రేంజ్ ఎలా ఉందో అంటూ కూడా ప్రధాని షాబాజ్ షరీఫ్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇటు ఆర్మీ చీఫ్ మునీర్ తనతో దాడికి సంబంధించి ప్రతి ఒక్కటి చెప్పుకొచ్చారు అంటూ కూడా ఇటు ప్రధాని షరీఫ్ వెల్లడిస్తున్నారు. మే 10న తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో మునీర్ నుంచి తనకి ఫోన్ వచ్చింది అంటూ కూడా షహబాజ్ షరీఫ్ చెప్పుకొస్తున్నారు. ఇటు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసింది అంటూ కూడా మునీర్ తనతో చెప్పారు అంటూ కూడా ప్రధాని చెప్పుకొస్తున్నాడు. ఇటు భయంతో నిద్ర కూడా పట్టలేదు అంటూ కూడా ప్రధాని చెప్తున్నాడు. ఇటు ఎయిర్ బేస్లను కాపాడుకునేందుకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం, కానీ అది ఎంతవరకు కూడా మాకు యూజ్ కాలేదు అంటూ కూడా షరీఫ్ చెప్పుకొస్తున్నాడు. ఇటు చైనా సాయం కూడా తీసుకున్నామంటూ కూడా ప్రధాని చెప్తున్నాడు. ఇన్ని రోజులు జరిగిన నష్టాన్ని ఇటు పాక్ ఇప్పటి వరకు కూడా దాచిపెట్టి ఉంచింది. అయితే పైగా పాక్ గెలిచింది అంటూ కూడా విక్టరీ ర్యాలీలు సంబరాలు చివరికి బహిరంగంగానే నిజం ఒప్పేసుకున్నారు అంటూ కూడా ప్రధాని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ నిజం ఒప్పుకుందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో మేము కూడా అంతే ధీటుగా భారత్కి సమాధానం చెప్పాము అంటూ కూడా పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. సో ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగిందో వాటన్నిటినీ కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా దాచి ఉంచిందని చెప్పాలి. దాచిపెట్టిన పాక్ అసలు అక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు, వాటన్నిటిని కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా వెల్లడించలేదు. అదంతా కూడా ఇప్పటి వరకు దాచిపెట్టింది. సో ఎప్పుడైతే అక్కడ దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఇటు ర్యాలీలు కానీ సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ప్రెసెంట్ బహిరంగంగానే ఆ పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇటు భారత్ ఏ విధంగా దాడి చేసింది, మాపై ఏ విధంగా విరుచుకు పడింది, వాళ్ళు ఏ విధంగా భారత్ ఎటువంటి దాడులు చేసింది అనేది కూడా స్వయంగానే ప్రధాని షాబాజ్ షరీఫ్ ఒప్పుకున్న దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇటు భారత్ ఏదైతే దాడులు చేసిందో ఏ విధంగా ఎలాంటి రేంజ్లతో ఇటు పాకిస్తాన్ పై విరుచుకు పడిందో ఇటు ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారు అంటూ కూడా ప్రధాని చెప్పుకొస్తూ ఉన్నారు. చివరికి దీనికి సంబంధించి కూడా ఇటు పాకిస్తాన్లో భారత్ పై కూడా యుద్ధాలు చేశాము, భారత్ ఏ విధంగా మా మీద యుద్ధం చేస్తుందో దానికి ధీటుగా మేము సమాధానం చెప్పాము అంటూ కూడా మొన్నటి వరకు పాకిస్తాన్ విరుచుకుపడింది. సో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క నిజాన్ని కూడా దాచి ఉంచిన పాకిస్తాన్ ఇప్పుడు బహిరంగంగా పాకిస్తాన్ ప్రధానియే స్వయంగా తెలియపరచడం ఒక సంచలనం అని చెప్పుకోవాలి. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇన్ని రోజులు జరిగిన నష్టాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దాచిపెట్టింది. అలాగే చివరికి ఇప్పుడు బహిరంగంగా పాకిస్తాన్ ప్రధాని ఒప్పేసుకున్న ఘటన కూడా మనం చూసుకోవచ్చు. ఇటు మే 10న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో తెల్లవారుజామున 2:30 ఇటు ఆర్మీ చీఫ్ మునీర్ నాకు కాల్ చేశారు. సో ఆ సమయంలో నాకు నిద్ర కూడా పట్టలేదు అంటూ కూడా ప్రధాని చెప్పుకొస్తున్నారు. భారత్ దాడులు చేస్తోంది అంటూ కూడా మునీర్ నాతో చెప్పారు. ఆ సమయంలో కూడా నాకు నిద్ర పట్టలేదు, అసలు భారత్ ఏం చేస్తుందో అనే భయంతో నేను ఉన్నాను. సో మొత్తానికి ఇటు భారత్ ఏదైతే పాకిస్తాన్ పై దాడి చేస్తుందో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అక్కడ పాకిస్తాన్లో ఎంతవరకు నష్టం జరిగిందనే వివరాలను కూడా ఇటు ప్రధాని అయితే మొత్తానికి వెల్లడించారు. 9:10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे शिफा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। 9:10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे शिफा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। 9 और 10 की
दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं। एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। नौ और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं। एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब రైట్, ఇక మొత్తానికి ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ నిజం ఒప్పుకుందనే చెప్పుకోవాలి. ఇటు భారత్ చేసిన దాడులు రేంజ్ ఎలా ఉందో అంటూ కూడా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని షాబాజ్ షరీఫ్ చివరికి బహిరంగంగానే నిజం ఒప్పేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు మే 10న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రధాని బహిరంగంగా ఇటు పాకిస్తాన్ పై భారత్ ఏ విధంగా దాడులు చేస్తుందో అనేది కూడా నిజంగానే ఒప్పేసుకున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆయన ఇంత గ్యాప్ టైం తీసుకొని ఇప్పుడు చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటారు శివ? చూస్తుంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ చేసిన దాడుల వల్ల పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడికి సంబంధించి కానీ ఇతర కొన్ని దాడుల తర్వాత ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇటు భారత్ ఏదైతే దాడులు చేస్తుందో దానికి సంబంధించి ఇటు ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఇటు మునీర్ అహ్మద్ ఆర్మీ చీఫ్ ఎవరైతున్నారు మునీర్ అహ్మద్, అలాగే ఇటు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇద్దరి మధ్య కొంత చర్చ అయితే కొనసాగింది. ఆ చర్చకు సంబంధించి ఇటు షహబాజ్ షరీఫ్ కొన్ని కీలక విషయాలను బయటపెట్టినట్లుగానే ప్రధానంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో అనంతరం కూడా ఇటు పాకిస్తాన్ పై దాడి చేసిన అనంతరం ఇటు బహిరంగంగా పాకిస్తాన్ ప్రధాని స్పందించారు. ఇటు భారత్ ఏ విధంగా ఏ రేంజ్లో ఇటు పాకిస్తాన్ పై విరుచుకుపడిందో, ఏ విధంగా దాడి చేసిందో మనం చూసాము అంటూ కూడా ఇటు ప్రధాని బహిరంగంగా నిజం ఒప్పేసుకున్నారు. ఇటు పాకిస్తాన్ ప్రధానియే భారత్ చేసిన దాడులు రేంజ్ ఎలా ఉందో అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మే 10న తెల్లవారుజామున 2:30 నిమిషాలకి ఆర్మీ చీఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు కాల్ చేశారు. ఆ టైంలో నాకు నిద్ర కూడా పట్టలేదు. ఇటు భారత్ ఏ విధంగా పాకిస్తాన్ పై దాడి చేసిందో అంటూ కూడా మొత్తానికి అక్కడ జరిగిన నష్టాన్నైతే బహిరంగంగా ప్రధాని వివరించారు.